అంబటి రాంబాబు ఎలియాస్ ఆంబోతు రాంబాబు నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే సభ్య సమాజం చిత్కరించుకునేటట్లుగా ఉంది. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ అంటే తెలుగు భాషకే కళంకితం లాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు నేడు సమాజంలో కూడా సామాన్య పదాలుగా మారిపోయే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లకారాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మళ్ళీ కేసులు పెట్టుకోండి దేనికైనా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నాడంటే అంటే నువ్వేమైనా సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్తున్నావా, లేకపోతే ప్రజల తరపున పోరాటం చేసి జైలుకి వెళ్తున్నావా? నువ్వు లకారాలు మాట్లాడి సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడి ఈ రకంగా నువ్వు సభ్య సమాజాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను బట్టి నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వేదో విడుదలైతే మళ్ళీ నీ కార్యకర్త నుంచి ఊరేగింపు తీసుకెళ్తారు అంటే నువ్వు మాట్లాడిన మాటను సమర్థిస్తున్నట్టు, నీ నీచ సంస్కృతిని సమర్థిస్తున్నట్టు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు కదా, రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎంత దూరంగా అధికారానికి పెడితే ఈ తెలుగు సమాజం అంతా బాగుపడుతుందనే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను.